దేవునికి స్తోత్రం. నోవాహు దినములలో 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వచ్చిందండి. ఎట్లా వచ్చినాయి అంటే ఆదికాండం 7 అధ్యాయము 10, 11, 12 వచ్చిన చూద్దాం చూడండి. ఆ 7 దినములైన తర్వాత ప్రవాహ జలముల భూమి మీదకి వచ్చును. నోవాహు యొక్క వయసు 600 సంవత్సరం. 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమంది ఇప్పబడును. ఆకాశపు తూములు ఇప్పబడిన. చూడండి, మహాగాధ జలములు అనగా భూమి నుంచి ఓట వచ్చేసిందంట. ఆ తర్వాత ఆకాశపు తూములు ఎప్పబడిన. అంటే ఆకాశం నుంచి మామూలుగా ఎట్లా వర్షం పడుతుంది అంటే సముద్రంలోకి మేఘాలు వెళ్ళి సముద్రంలో నీళ్లు తీసుకొని ఆకాశం నుంచి కిందకి విడిచింది మేఘం ద్వారా. కానీ అట్లా కాదు అప్పుడు వచ్చింది. ఏకంగా ఆకాశంలో దేవుడు ఒక ఆకాశంలో నీళ్లు నింపాడనమాట. ఆ ఆకాశంలో నీళ్లు కిందకు వదిలేసాడు దేవుడు. ఎందుకంటే నోవాహు కాలంలో చెడితనం మరి ఎక్కువైపోయింది. ఆదికాండం 6వ అధ్యాయం చదవండి. నరుల చెడితనం కేవలం దేవుని దృష్టికి తప్ప చాలా ఎంత భయంకరం అంటే చెడితనం కనిపించినట్టు వాళ్ళ హృదయాలలో. అందుకని మనం ఇల్లు వాకిలు కడిగినట్టుగా భూమిని ఆకాశాన్ని కడిగేశాడు. పాపంతో ఉన్నటువంటి భూమిని ఆకాశాన్ని అపవిత్రతతో నిండిపోయింది భూమి ఆకాశం. ఈ రోజు కూడా మానవులు భయంకరమైన పాపం చేస్తున్నారండి. రెండోసారి దేవుడు అగ్ని సిద్ధపరిచున్నాడు. దయచేసి అప్పుడు నీటితో పోతే ఇప్పుడు అగ్నితో కాలిపోతుంది భూమి. ఇప్పటికైనా పాపం చేయడం మానుకోండి. మీ హృదయాలను మార్చుకోండి. దేవుని వైపు తిరగండి. అప్పుడు దేవుడు తన రాజ్యానికి మిమ్మల్ని చేర్చుకుంటారు.